పోర్టల్కే కన్నమేశారు. 4800 లావాదేవీల్లో సొమ్ము దారి మళ్లింపు. జనగామలో తీగలాగితే రాష్ట్రమంతటా కదిలిన డొంక. ధరణి భూభారతి పోర్టల్లోనూ సాఫ్ట్వేర్లో లొసుగుల్ని అనువుగా మలుచుకున్న అక్రమార్కులు. రంగారెడ్డి యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమాలు. 48 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తింపు. కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఏం చెప్పింది అప్పుడు? ఏమి పగడ్బందీగా ధరణి దరిద్రం తీసేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం పగడ్బందీగా అని చెప్పింది. ఏడా పగలబడ్డది, ఏడా తగలబడ్డది. అది అమలైంది ఇప్పటివరకు భూభారతి. ఏడ పగడ్బందీగా ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, మీరు చదువుదామా. సాఫ్ట్వేర్లోని లోపాలు, చెల్లింపుల మార్గంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని కొన్ని ముఠాలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి. నాటి సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల పోర్టల్ ధరణి నేటి భూభారతి పోర్టల్లోని లోపాలను తమకు అనుకూలంగా మలుచుకొని కోట్ల దోపిడీ చేశాయి. ఎవరికంటా పడకుండా అతి తెలివితో మాల్వేర్ ఉపయోగించి పెద్ద ఎత్తున డబ్బులు దారి మళ్లించాయి. 4 రోజుల క్రితం జనగామ జిల్లాలో పట్టుబడిన చిన్న అంశం ఆధారంగా తీగలాగగా రాష్ట్రమంతటా డొంక కదిలింది. ఇప్పటి వరకు 4800 లావాదేవీల్లో సొమ్ము దారి మళ్లినట్లు గుర్తించారు. అత్యధికంగా రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన జిల్లాలను వేదికగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారట. మరి ఎవరు ఏంది అనేది కూడా నీకు చూద్దాం. పోర్టల్ల మీద కన్నేసినట్టు పాత్ర కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలా చేశారంటే, జనగామ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా భూభారతి పోర్టల్లో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు చెల్లించాల్సిన సొమ్ము పక్కదారి పడుతున్నట్లు గుర్తించారు. వీరికి యాదాద్రిగుట్టకు చెందిన ఓ ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు సహకరిస్తున్నట్లు తేల్చారు. జనగామ తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా తీగలాగడంతో డొంకంత కదిలింది. నాటి ధరణి నేటి భూభారతి పోర్టాల వేదికగా సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, గిఫ్ట్ డీడీ తదితర లావాదేవీలను కొందరు దోపిడీకి అడ్డగా మార్చుకున్నారు. రైతులు భూమి రిజిస్ట్రేషన్లకు ఆన్లైన్ సెంటర్కు వస్తుంటారు. సర్వే నెంబర్ ఆధారంగా విస్తీర్ణాన్ని బట్టి మార్కెట్ విలువల ప్రకారం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తుంటారు. వాళ్ళు చెల్లించే మొత్తాన్ని ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ ఖజానాలో జమ కాకుండా సాఫ్ట్వేర్ ఉపయోగించి కొల్లగొడుతున్నారు. 1,10,000 మాత్రమే ఖజానాకు చేరేలా మిగిలిన మొత్తాన్ని దారి మళ్లిస్తున్నారు. ఏమన్నా 48 కోట్లు రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో ఎక్కువ. 2020 నవంబర్ 2 నుంచి సాగు భూముల పోర్టల్ ధరణి అమల్లోకి వచ్చింది. టెరా ఐసిస్ అనే ప్రైవేట్ సంస్థ దీని నిర్వహణ చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ నుంచి ధరణి డేటాను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ మీన్స్ NICకి మార్చింది. సాఫ్ట్వేర్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ కొందరు ఈ చాలానాల రూపంలో చెల్లించే సొమ్ములను దారి మళ్లిస్తున్నారు. పోర్టల్లో ఇప్పటి వరకు 50 లక్షల లావాదేవీలు చోటు చేసుకున్నట్లు అంచనాలు ఉన్నాయి. వాటిలో రెవెన్యూ శాఖ జల్లెడ పట్టినంత వరకు 48 కోట్ల మొత్తం దారి మళ్లినట్లు గుర్తించారు. ఇందులో రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాకు చెందిన లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద ముఠా భారీ వ్యూహం. ధరణి పోర్టల్ ఏర్పాటైనప్పటి నుంచి రైతులు ఎంత చెల్లిస్తున్నారు, ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయి, రెండిటికి మధ్య పొంతన ఉందా అనే వివరాలను గుర్తించే ఆడిటింగ్ లేదు. నిందితుల ఈ దోపిడీకి ఇదే కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. జనగామ, యాదాద్రి జిల్లాలో ఒక ముఠాను పోలీసులు గుర్తించారు. యాదగిరిగుట్టకు చెందిన బసవరాజ్ అనే ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు చుట్టుపక్కల ఆన్లైన్ సెంటర్లకు ఈ చలన చెల్లింపుల్లో సాయం చేస్తున్నట్లు తేల్చారు. ఇందుకు ఆన్లైన్ సెంటర్ల వారికి ఒక్కో లావాదేవీకి 5,000 చొప్పున చెల్లిస్తారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీ ధరలున్న భూముల లావాదేవీల విషయంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగినట్లు, ఇందులో పలువురు తెర వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 6 ఏళ్ల నుంచి కొందరు ఈ చోరికి పాల్పడినట్టు గుర్తించారట. సాఫ్ట్వేర్ రక్షణకు దాటి భూముల లావాదేవీలకు సంబంధించిన సాఫ్ట్వేర్ను ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అనుగుణంగా రూపొందించిన అందులోని కొన్ని లొసగుల్ని ఆ నిందితులు పసిగట్టారు. ఈ చాలానా చెల్లించి తిరిగి వెనక్కి తీసుకోవడం చెల్లించిన మొత్తంలో చివర ఉన్న అంకెలను మార్చి అయ్యో 1,50,000 ఉందనుకో, సపోజ్ 1500 ఒక 2 సున్నాలు తీసేసుకో, అంటే 1500 తీసుకోడు. తక్కువ మొత్తానికి చాలన సృష్టించి పోర్టల్లోని అప్లికేషన్కు అప్లికేషన్ జత చేస్తున్నారు. దీనికోసం దోపిడీదారులు ఒక మాల్వేర్ లేదా యాప్ను సృష్టించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ చాలన చేరాల్సిన బ్యాంక్ గేట్వే వద్ద దోపిడీ చేస్తున్నారా లేదా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు డబ్బులు జమ అయ్యే సమయంలో దాన్ని ఏమార్చుతున్నారా అనేది సాఫ్ట్వేర్ నిపుణుల పరిశోధన చేస్తున్నారు. 10 నుంచి
10 నుంచి 40 నిమిషాల్లో పూర్తయ్యే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా పగడ్బందీగా జరుగుతుంది. ఇంత తక్కువ సమయంలో ఎలా దోపిడీ చేస్తున్నారనేది అందించడం లేదు, లేదా స్లాట్ నమోదు చేసిన రోజే పోర్టల్లోకి చొరబడి అక్కడే కొల్లగొడుతున్నారనేది అన్వేషిస్తున్నారు. రెవెన్యూ అధికారుల పాత్రపై ఆరాధిస్తున్నారట. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రింట్ అయ్యే డీడీ పత్రాలపై భూమి మార్కెట్ విలువ, చెల్లించాల్సిన ఛార్జ్ మొత్తం, రైతు చెల్లించిన వివరాలన్నీ ప్రచురితం అవుతాయి. CCLA అధికారులు చెబుతున్నారు, పోర్టల్ నుంచే ఆటోమేటిక్ విధానంలో ఈ వివరాలు తహసీల్దార్ వద్ద ప్రింట్లో వస్తాయని, ఆ తర్వాత తహసీల్దార్ సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆ సమయంలో గుర్తించే వీలున్న ఎందుకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే అంశంపై విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై రెవెన్యూ శాఖ అప్రమత్తమైంది. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ కలెక్టర్లతో పాటు NICAలోని నిపుణులను అప్రమత్తం చేశారు. పలు జిల్లాలకు చెందిన లావాదేవీల ఈ ఫైళ్లను వడపోసి కొన్ని వారికి సమాచారం అందజేసినట్టు తెలిసింది. మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర, రాజాపూర్ మండలాలకు చెందినవి కూడా ఉన్నాయని సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. భూభారతి ద్వారా జనగామలో నిధులు పక్కదారి పడడంపై నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జనగామ జిల్లాలో ఒకే రోజు 8 లక్షల రిజిస్ట్రేషన్లు ఛార్జీలను పక్కదారి పట్టించిన విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో లోకాయుక్త సుమోటగా తీసుకున్నదట. దీన్ని కూపీలాగుతున్న పోలీసులు, యాదగిరిగుట్ట నిందితుడి నుంచి కీలక సమాచారం లభ్యం. భూభారతి పోర్టల్ ద్వారా జరిగిన చెల్లింపుల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన కేసులో జనగామ, వరంగల్ CCS పోలీసులు కూపీలాగుతున్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం. ఆయా కార్యాలయాల్లో భూభారతి పోర్టల్లో ఎవరెవరు ఎక్కువ స్లాట్లు బుక్ చేశారనే కోణంలో ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకుల సమాచారం సేకరించారు. యాదగిరిగుట్టకు చెందిన ప్రధాన నిందితుడు, అదే ప్రాంతానికి చెందిన ఓ విలేకరి మరో వ్యక్తితో కలిసి దందాకు తెరతీసినట్లు సమాచారం. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. జనగామ పట్టణంలోని 3 ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులతో ఇతను సన్నిహిత సంబంధాలు కొనసాగినట్లు సమాచారం. వారు స్లాట్లు బుక్ చేసి యాదగిరిగుట్టలోని నిర్వాహకుడికి పంపిస్తే అతడు ఆ నెట్ బ్యాంకింగ్తో నగదు లావాదేవీలు చేసిందంట. గట్టిగానే ఉన్నది కథ. మరి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది, సైబర్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇది లేదు, కొత్తం కథం కేల్కతం దుకాన్ బంద్. ఇంత ధరణి తీసేసి సొక్కపూసమైన భూభారతి తీసుకొచ్చినాం, అలా చిన్న లొసుకులు కూడా లేవని చెప్పిండు మా పొంగులేటి సీన్ అన్న. ఇక గిన్ని గనం ఉండే దీంట్లో కూడా. ఆగస్టు 15 వరకు ఉన్న సమస్యలు పోతాయని చెప్పిండు. ఇంకా ఏమంటున్నాడు, ఇంకా వడపోస్తున్నాం, కఠిన చర్యలు తప్పవు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి. ధరణి పోర్టల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని కొందరు దోపిడీకి పాల్పడుతున్నట్లు గుర్తించాం. అందుకే భూభారతి పోర్టల్లో ఆడిటింగ్ తీసుకొచ్చాం. ధరణిలో అసలు ఆడిటింగ్ లేదు. అప్పటి నుంచే అక్రమం ప్రారంభమైంది. ఎక్కువగా రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ జిల్లాలో 2000కు పైగా లావాదేవీల్లో ఈ చోరీ జరిగినట్లు తెలిసింది. తెర వెనుక ఎవరున్నా వదిలిపెట్టాం. ప్రతి డాక్యుమెంట్ను వడపోస్తున్నాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ అధికారుల పాత్ర పైన కూడా విచారణ జరుగుతున్నదట. మరి ఈ సైబర్ సెక్యూరిటీ అని ఇవన్నీ ఉంటాయి కదా, ఇంటెలిజెన్స్ లేదు, మన్ను లేదు, మశానం లేదు.